మనం వాడేటువంటి లేదా తయారు చేసేటువంటి ఎరువు వచ్చేసి సునందనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి ఎరువును మనం తయారు చేస్తా ఉన్నాం. సో ఎవరైనా కానీ ఈ ఎరువును వాడుకొని ఏ పంటలైనా వాడుకోవచ్చు. వరి నుంచి మొదలు పెడితే దుంప జాతులు అన్నిట్లో అన్ని యొక్క పండ్ల మొక్కల్లో, పామాయిల్లో అన్ని రకాల్లో వాడుకోవచ్చు. సూపర్ డూపర్ పంట దిగుబడి అన్నది మీకు రావడం జరుగుతుంది. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోబోతున్నాము ఏంటిది అంటే, మనం ఎన్నో రోజుల నుంచి అంటే మనం తయారు చేసేటటువంటి ఎరువు, దాని ప్రాముఖ్యత, అందులో ఏముంటాయి, ఏం పోషకాలు ఉంటాయి, భూమికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ రకాల పంటలకి దీన్ని మనం ఎలా వాడుకోవాలి అన్న విషయాలపై మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం వాడేటువంటి లేదా తయారు చేసేటువంటి ఎరువు వచ్చేసి సునందనం బ్లాక్ గోల్డ్ అనేటువంటి ఎరువును మనం తయారు చేస్తా ఉన్నాం. ఈ సునందనం బ్లాక్ గోల్డ్ అని ఎందుకు అంటున్నాం? సునందనం అంటే సు అంటే మంచి, నందనం అంటే మంచి తోట, సో వనం, మంచి వనం. సో మంచి వనం కి సహాయపడేటువంటి బ్లాక్ గోల్డ్ అంటే బ్లాక్ అని ఎందుకు అంటున్నాం? నల్లగా, నల్ల బంగారం అని అంటున్నాం. ఎందుకు దీన్ని నల్ల బంగారం అని అంటున్నాము అంటే, మీ అందరికీ తెలిసిందే, దీన్ని మనం బయోచార్ బేస్డ్ ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అనే పిలుచుకుంటా ఉన్నాము. బయోచార్ అంటే మనం బయోచార్ తోటి, బయోచార్ అంటే మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలిసిందే అండి, మనం మన ఎరువుకు వాడేటువంటి బయోచార్ ఏంటిది అంటే ఆ చార్కోల్ దేంతో తయారు చేసింది అన్న విషయాలు మనం ఇంతకు ముందే తెలుసుకోవడం జరిగింది. అది నల్ల తుమ్మ చెట్టుని మనం పైరాలసిస్ పద్ధతిలో కాల్చి తయారు చేసినటువంటి ఆ యొక్క బొగ్గుతోటి మనం బయోచార్ చేస్తా ఉన్నాం. బయోచార్కి చార్కోల్కి బొగ్గుకు తేడా కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇంత ముందు వీడియోస్లో. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఈ బొగ్గు అన్నది నల్లగా ఉంటుంది. సో దీన్ని కాబట్టి మనం నల్ల బంగారం అని అంటా ఉన్నాం. ఎరువు బాగా ఫర్మెంట్ అయిన తర్వాత, మగ్గిన తర్వాత ఆ ఎరువుకి ఈ యొక్క బొగ్గును కలిపేసి దాన్ని మనం దేంతోటి, సూక్ష్మజీవులతోటి, మనకు కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులతోటి ఇనాక్యులేట్ చేసి, అంటే దానికి వాటన్నిటిని ఏమంటారు, వాటన్నిటినీ దానికి వాటిలో చేసి కలిపి దాన్ని అంటే బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఆ యొక్క సూక్ష్మజీవులు నివాసం ఉండడానికి, తర్వాత నీరు, పోషకాలు అవన్నీ కూడా అది పట్టి పీల్చుకోవడానికి ఆ బొగ్గులలో సన్న రంధ్రాలు ఉంటాయి, పోర్స్ ఉంటాయి, అడ్సార్బ్ చేసుకుంటుంది. అందుకే మనము బయోచార్ అన్నది ఎరువులో కలుపుకోవాలి, అది మనం మట్టిలో వేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా మనం ఇంత ముందు చాలా వీడియోలలో చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు మన ఎరువులో ఏమేమి పోషకాలు ఉంటాయి, బయోచార్ ఒక్కటే కాదు మన ఎరువులో ఉండేది, ఇంకా ఏమేమి ఉంటాయి అన్న విషయానికి వస్తే, మొదటిగా సూక్ష్మజీవులు ఉంటాయి. సూక్ష్మజీవులు జీవించాలి అంటే వాటికి ఒక స్థావరం కావాలి, వాటికి తినడానికి ఆహారం కావాలి. సో తినడానికి అవి ఆహారంగా మనము ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అంటే బాగా మగ్గినటువంటి ఎరువు. తర్వాత వాటికి నివాసం ఉండడానికి ఏంటిది, మనకి ఇక్కడ బొగ్గులో ఉన్నటువంటి, మనం ఎంతో క్వాలిటీగా తయారు చేసినటువంటి బొగ్గు, పైరాలసిస్ పద్ధతిలో ఆ జైలం ఫ్లోయం అనేటువంటి వాటిలలో నుంచి నీరు అవన్నీ ఎవాపరేట్ అయిన తర్వాత ఆ రంధ్రాలలో నివాసం ఉండడానికి, సూక్ష్మజీవులు నివాసం ఉండడానికి ఆ యొక్క బొగ్గు అన్నది అవసరమవుతుంది. సో ఈ విధంగా సూక్ష్మజీవులు నివాసం ఉండాలి, వాటికి ఆహారము కావాలి. తర్వాత ఇంకా మనం దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాం, వాటికి ఆహారం ఈ యొక్క సేంద్రియ పదార్థం అన్నది మనం ఇస్తా ఉన్నాం. సేంద్రియ పదార్థంతో పాటు ఇంకా ఏమి ఇస్తున్నాం, ఈ సూక్ష్మజీవులకు బూస్ట్ లాంటిది ఇంకా ఏమి ఇస్తున్నాము అంటే బయో ఎంజైమ్స్ అంటే అవి ప్రోటీన్ అండి. ఆ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ తోటి మనం తయారు చేసినటువంటి ప్రోటీన్, ఆ ప్రోటీన్ కూడా బ్యాక్టీరియా ప్రోటీన్ అది. సో అది ఈ యొక్క సూక్ష్మజీవులకి చాలా అంటే చాలా ఫేవరెట్ ఫుడ్ లాగా అవి ఉన్నప్పుడు వాటి యాక్టివిటీ ఎక్కువ అవడం మేము గమనించడం జరిగింది. సో మనం ఈ యొక్క ఫార్మ్ యార్డ్ మాన్యూర్ లేక ఆ యొక్క మనం పశువుల ఎరువుకి, బాగా మగ్గినటువంటి ఎరువుకి మేము ఈ యొక్క ఏమంటారు బయో ఎంజైమ్స్ కలిపి ఎరువుగా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, మొక్క ఎలా రియాక్ట్ అవుతుంది, అది లేకుండా బయో ఎంజైమ్స్ కలపకుండా మొక్కకు ఎరువుగా ఇచ్చినప్పుడు, ఓన్లీ ఎరువును మాత్రమే ఎరువుగా ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంది అన్నది గమనించడం జరిగింది. అలా మొక్కకు బయో ఎంజైమ్స్ ను కలిపి ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఎక్కువ బ్రాంచెస్, పూతలు, విపరీతమైన పూతలు రావడం జరిగింది. దానివల్ల పూతలు ఎక్కువ వస్తే కాత కూడా చాలా బాగా వచ్చింది అన్నట్టు. అందుకు సో ఈ అబ్జర్వేషన్ మేము చేసుకోవడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల నుంచి బయో ఎంజైమ్స్ మీద
తరచుగా వివిధ రకాల భూములలో వివిధ రకాల పంటల పైన స్ప్రే చేసి లేదా కింద భూమిలో ఇచ్చి లేదా ఎరువుకు కలిపి పట్టించి ఇవ్వడం, ఇలా దీనిలో తేడాను చూసుకోవడం జరిగింది. నేను గమనించింది ఏంటి అంటే, భూమిలో ఇవ్వడం అంటే మనము బంతి గాని అలాంటివన్నీ కూడా వాటికి ఇచ్చినప్పుడు విపరీతమైన కొమ్మలు వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి కింద పడిపోవడం జరిగింది. స్ప్రే చేసినప్పుడు అంత ఘనంగా కొమ్మలు బ్రాంచెస్ రాలేదు, కానీ భూమిలోకి ఇచ్చినప్పుడు ఆ విధంగా చేంజెస్ గమనించడం జరిగింది. అదే విధంగా హార్టికల్చర్ క్రాప్స్ లో విపరీతమైన పూత రావడం గమనించడం జరిగింది. ఆ పూత వల్ల ఖాత కూడా చాలా మంచిగా రావడం జరిగింది. సో అందుకు బయో ఎంజైమ్స్, ఈ బయో ఎంజైమ్స్ కూడా మనం కలుపుతున్నాం. ఇంకా ఏముంటది మన ఈ యొక్క ఫార్మ్ యార్డ్ మాన్యూర్ లో, మన సునందనం బ్లాక్ గోల్డ్ లో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే, మనము సూక్ష్మజీవులు ఏ రకాలు ఏంటి అంటే శిలీంద్ర నాశకాలు, అంటే మనకు ఇప్పుడు భూమిలో వేర్ల ద్వారా వచ్చేటివి, వేర్లకు ఆశించేటువంటి బ్యాడ్ ఫంగస్ గాని బ్యాక్టీరియా గాని, అంటే వేరుకుళ్ళు గాని లేదా విల్ట్ గాని, లేదు అంటే ఎండు కొమ్మ తెగులు గాని, ఇలాంటివంటి అంటే మచ్చ తెగులు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మనకు అంటే బ్యాక్టీరియా గాని ఫంగస్ గాని తెగుళ్లను ఆశిస్తాయో అలాంటి తెగుళ్ళు కారకాలైనటువంటి సూక్ష్మజీవుల్ని దానికి అగేనిస్ట్ గా పనిచేసేటువంటి సూక్ష్మజీవులు మనం ఇందులో కలపడం జరుగుతుంది. సో దాని మీద ఫైట్ చేయడం వల్ల ఇవి ఆ తెగుళ్ళని రానికుండా కాపాడుతుంది. తర్వాత ఇంకా సైజు అవి పెరగడానికి, చెట్లు ఆకులు పెద్దగా కావడానికి బయో ఎంజైమ్స్ మనకు ఉపయోగపడతాయి. ఇంకా ఏంటి, మనకు భూమిలో ఉండేటువంటి ఈ యొక్క వేరు పురుగు గాని, ఈ యొక్క లార్వా ప్యూప దశలో ఉన్నటువంటివి, వాటన్నిటిని చంపడానికి మెటారైజం అన్నది కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా అసలు ఎందుకు మనకు ప్రత్యేకము అంటే, దీంట్లో మనం బయో ఫర్టిలైజర్స్ అన్నవి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎన్పికే బ్యాక్టీరియాలు, అంటే బ్యాక్టీరియాలు మనకు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, మళ్ళీ తర్వాత మనకు ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాస్ రిలీజింగ్ బ్యాక్టీరియా, అదే విధంగా మనము అజిటోబ్యాక్టరు, సో అజోస్పైరిల్లము, వీటన్నిటిని మనము కలపడం ద్వారా ఏమైతుంది, పిఎస్బి చెప్పుకోవడం జరిగింది. అవన్నీ మనం కలపడం ద్వారా ఏమైతుందంటే ఈ ఎరువులో ఉన్నటువంటి ఆ యొక్క పోషకాలని ఇవి న్యూట్రలైజ్ చేస్తుంది. మళ్ళీ మన భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క పోషకాలను కూడా ఆక్సిడైజ్ చేసి మొక్కకు కావాల్సిన స్థితిలోకి తీసుకొచ్చి మొక్కకు అందించడం జరుగుతుంది ఈ యొక్క బ్యాక్టీరియాలు. ఇంకా ఏంటి దీంట్లో ప్రత్యేకత అంటే, మనం ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మ్ యార్డ్ మాన్యూర్ యాడ్ చేస్తాం. మనము ఫార్మ్ యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, ఈ యొక్క మేకలు లేక గొర్రెల ఎరువులో కానీ ఉండేది ఎన్పికేలు అన్నవి ఎక్కువగా లభిస్తాయి, వాటిలో అవైలబిలిటీలో ఉంటాయి. కానీ మన ఎరువులో, మన ప్రత్యేకంగా తయారు చేస్తున్నటువంటి ఎరువులో మనం ఇంకా ఏం చేసాము అంటే, దీంట్లో నూనె చెక్కలు అన్నది కలపడం జరిగింది అండి. నూనె చెక్కలు ఇప్పుడు చాలా మంది స్లర్రీ రూపంలో ఇస్తా ఉన్నారు. నూనె చెక్కల్ని స్లర్రీ రూపంలో కూడా ఈ బయో ఫర్టిలైజర్స్ వేసి స్లర్రీ లాగా తయారు చేసి నూనె చెక్కలను వదులుతా ఉన్నారు. దాని ద్వారా మొక్కలో విపరీతమైన పెద్ద పెద్ద ఆకులు, పచ్చదనం అదంతా గమనించడం జరిగింది. అదే మనం దీంట్లో ఫార్మ్ యార్డ్ మాన్యూర్లోనే దీంట్లోనే కలిపితే ఏమైతుంది, దీంట్లో పోషకాలు, మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలు కూడా ఈ యొక్క నూనె చెక్కలలో, ఒక్కొక్క రకమైన నూనె చెక్కలలో ఒక్కొక్క రకమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ యొక్క బ్యాక్టీరియాలు, ఫంగస్లు వాటన్నిటిని ఆక్సిడైజ్ చేయడం వల్ల మనం ఇచ్చిన వెంటనే, వేసిన వెంటనే మొక్కకు ఆక్సిడైజ్ చేసి ఈ యొక్క పోషకాలన్నీ రెడీగా ఉంటాయి ఈ ఎరువులో. ఇది ఒక నిధి లాగా అన్నట్టు. అప్పుడు వేసిన వెంటనే మొక్క అన్నది తీసుకోవడం జరుగుతుంది. అవైలబుల్ ఫామ్ లోకి ఇవన్నీ ఆక్సిడైజ్ చేసి అవైలబుల్ ఫామ్ లో ఉంచుతాయి కదా, సో మొక్క అన్నది తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ మేజర్ న్యూట్రియంట్స్, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మనకు ఇక్కడ లభించడం జరుగుతుంది దీని ద్వారా. తర్వాత ఇంకా ఏంటి, సెకండరీ ప్రైమరీ న్యూట్రియంట్స్ ఎన్పికేలు అవి ఎరువులో ఉంటాయి. తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ అవి అన్నది మనం ఇచ్చేటువంటి రకరకాల నూనె చెక్కలలో మనం చాలా రకాలు కలుపుతా ఉన్నామండి. కుసుమ చెక్క కలుపుతా ఉన్నాం, ఆవాల చెక్క కలుపుతా ఉన్నాం, తర్వాత మీకు పల్లి చెక్క కలుపుతున్నాం, నువ్వుల చెక్క కలుపుతున్నాము, ఆముదాల చెక్క కలుపుతున్నాము, తర్వాత అదే విధంగా వేప చెక్క కూడా కలుపుకోవడం జరిగింది. ఇట్లా ఇన్ని రకాల నూనె చెక్కలు కలుపుతున్నాం కాబట్టి ఆయా రకాల నూనె చెక్కలలో ఉన్నటువంటి పోషకాలని సూక్ష్మజీవులు ఆక్సిడైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా దీంట్లో ఏంటి ప్రత్యేకత అంటే, సెకండరీ న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అవి ఏంటివి అంటే మెగ్నీషియము, మనకు మెగ్నీషియం ఒకటి, కాల్షియం ఒకటి, సల్ఫర్ ఒకటి. సో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, సిఎంఎస్ అనేటువంటి న్యూట్రియంట్స్ కూడా ఇందులో ఉంటాయి. అందుకు ఇది అంత ప్రత్యేకం అన్నట్టు. కాల్షియం అన్నది అన్ని పంటలలో చాలా అవసరం, సల్ఫర్ అవసరం, తర్వాత మెగ్నీషియం అవసరం. ఈ యొక్క న్యూట్రియంట్స్ కూడా మన ఎరువులో లభించడం నిజంగా ఇదొక చాలా అంటే పోషకాల గని అని చెప్పొచ్చు ఈ యొక్క ఎరువు. సో
పోషకాలు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ భూమిని సజీవంగా అంటే మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. ఈ యొక్క ఎరువు సాయిల్ ని రీజనరేట్ చేస్తుంది. కెమికల్ భూములలో అయినా కానీ ఏ భూములలో, ఇప్పుడు కొందరు డౌట్లు అడుగుతా ఉన్నారు రైతులు, మేము కెమికల్ వ్యవసాయం చేస్తాను ఈ ఎరువులు వేయచ్చా అని. ఖచ్చితంగా మీరు వేయచ్చు, కానీ ఇది వేసినాక యూరియా, డిఏపి, కెమికల్ ఫర్టిలైజర్ వేయకూడదు. ఇది వేసిన తర్వాత అది ఒకటి గమనించుకోగలరు. సో ఎవరైనా కానీ ఈ ఎరువుని వాడుకొని ఏ పంటలలో అయినా వాడుకోవచ్చు. వరి నుంచి మొదలు పెడితే దుంప జాతులు అన్నిట్లో అండి, అన్ని యొక్క పండ్ల మొక్కల్లో, పామాయిల్లో, అన్ని రకాల్లో వాడుకోవచ్చు. సూపర్ డూపర్ పంట దిగుబడి అన్నది మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను రైతు స్థాయి నుంచి మేము ఎన్నో విధాలుగా ట్రైలర్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అని మేము ఒక అంటే దాన్ని ఒక స్టాండర్డ్ గా పెట్టుకొని చేస్తా ఉన్నాం. సో దాని ద్వారా మాకు వచ్చేటువంటి దిగుబడులు కానీ, ఆ యొక్క టేస్ట్ కానీ, కాత వచ్చిన తర్వాత ప్రొడక్షన్ యొక్క వచ్చిన తర్వాత మనకు ఆ పంట యొక్క టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఎప్పుడు కెమికల్లో పండించిన వాళ్ళు ఈ విధంగా పండించినటువంటి పంటను తింటే నిజంగా అమోఘం అంటారు. సో అంత తేడా ఉంది. మన యొక్క మట్టి మళ్ళీ రీజనరేట్ అవుతుంది, అంటే మళ్ళీ జీవంతో నిండుతుంది అన్నట్టు. సో కాబట్టి మీరు ఎవరైనా కానీ నిర్మోహమాటంగా నిస్సందేహంగా ఈ యొక్క ఎరువులో ఇన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు మొదటిగా 1 ఎకరంతో ట్రై చేసి బాగుంటే నెక్స్ట్ మళ్ళీ మీ అన్ని ఎకరాలలో మీరు ట్రై చేయగలరు అని నేను ఆశిస్తూ, ఈ యొక్క ఎరువులు ఏముంటాయి, ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండి. సో కావాల్సిన వాళ్ళు కింద ఇచ్చిన నంబర్లను సంప్రదించగలరు. రేట్లు, వివరాలు, ఏ పంటకు ఎంత కావాలి అన్నది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.